లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రపంచంలో ప్రతి వాటిలోనూ కూడా ఏఐని మనం వాడుతున్నాం. ముందు ముందు ఎంత అడ్వాన్స్ అవ్వబోతుందో, ఎలాంటి పరిస్థితులకు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో మనం ఊహించలేకపోతున్నాం. ఊహించిన దానికన్నా కూడా ఎక్కువే ఉంటుంది. 2025 నుంచి 2030 వరకు కూడా ఏఐ టెక్నాలజీ అనేది చాలా గణనీయంగా అభివృద్ధి చెందబోతుంది కూడా. ఏఐ టెక్నాలజీని ప్రపంచంలో ప్రతి పనికి, ప్రతి దానికి, ప్రతి టెక్నాలజీకి కూడా వాడే ప్రయత్నం చేస్తున్నారు. మనం వాడుతున్న చేతిలో ఉన్న ఫోన్ నుంచి ప్రపంచంలో ఉన్న కంప్యూటర్స్ వరకు కూడా ఏఐ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా అంశాల్లో ఏఐ టెక్నాలజీ అనేది వచ్చేసింది. లేటెస్ట్గా ఒక విషయం జరిగింది. యూరోపియన్ కంట్రీస్లో ఒక దేశమైనటువంటి అల్బేనియా దేశం గురించి తెలుసు కదా. యూరోపియన్ యూనియన్లో ఎప్పటి నుంచో కలవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక దేశం అల్బేనియా. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఏఐ టెక్నాలజీని, ఏఐ మంత్రిని నియమించిన దేశంగా చరిత్ర సృష్టించింది. తన పార్లమెంటులో, తన దేశంలో పాలించేటువంటి మంత్రి క్యాబినెట్లో ఏఐకి హోదా ఇచ్చి ఏఐని మంత్రిగా చేసింది. అల్బేనియా ప్రధానమంత్రి ఏడి రామా అనేటువంటి ప్రధానమంత్రి సెప్టెంబర్ 2025లో డియల్లా అనేటువంటి పేరు పెట్టినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని మినిస్టర్గా నియమించారు. డియల్లా అనే పేరుకి అల్బేనియన్ భాషలో సూర్యుడు అని అర్థం. సో సూర్యుడు అని అర్థం వచ్చేలా డియల్లా అనే నామకరణం చేశారు. ఏఐ మినిస్టర్గా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అల్బేనియన్ పార్లమెంట్లో కనబడుతున్నారు. ఏఐ టెక్నాలజీ కలిగినటువంటి ఈ డియల్లా అనేటువంటి మినిస్టర్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అనేటువంటి ఒక మినిస్ట్రీకి, ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించేటువంటి ఒక మినిస్ట్రీకి ఈ మినిస్టర్గా ఏఐని, డియల్లాను ఉంచారు. అవినీతిని పూర్తిగా తొలగించడం అనేది దీని ప్రధాన లక్ష్యంగా ఏఐని అక్కడ మినిస్టర్గా చేశారు. అల్బేనియాలో ఇతర దేశాలతో పోల్చిన ప్రధానమైనటువంటి ఒక సమస్య ఒకటి అవినీతి అయితే, రెండోది కాంట్రాక్టులు, అక్రమ కాంట్రాక్టులు, అవినీతి కలిగిన కాంట్రాక్టులు ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి వాటిని రీప్లేస్ చేయడానికి, అవినీతిని తగ్గించడానికి, కాంట్రాక్టులు ట్రాన్స్పరెంట్గా ఇవ్వడానికి ఏఐనే మినిస్టర్గా చేశారు. అక్కడ ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదాలో ఏఐ అల్బేనియాలో ఉంది. ఏఐ డియల్లా అనేది ఒక ఫీమేల్ వెర్షన్. డియల్లా రూపం కూడా ఒక విమెన్గా, ఒక మహిళగా, విమెన్ అవతార్గా కనిపిస్తుంది. అల్బేనియన్ కల్చర్కి తగ్గట్టు అక్కడ ఆ వస్త్రాలు కూడా, డ్రెస్సింగ్ స్టైల్ కూడా అట్లానే ఉంటుంది. సాంప్రదాయకమైన దుస్తులు ధరించారు. అలాగే సినిమా నటి, అల్బేనియన్ నటి అనిలా బీషా అని చెప్పి ఆ అవతారకు వారి ఫేస్ కట్ వచ్చేలాగా వారి ఫేస్ని అందించి వాయిస్ను కూడా అందించేటువంటి ప్రక్రియను అక్కడ చేశారు. ఈ డియల్లా ఇప్పుడే కాదు, జనవరిలోనే, అంటే 2025 జనవరిలోనే గవర్నమెంట్లోకి వచ్చింది. ఈ అల్బేనియా అనేటువంటి ఒక ప్లాట్ఫామ్లో వర్చువల్ అసిస్టెంట్గా స్టార్ట్ చేసిందే తన లైఫ్ని. అలా స్టార్ట్ చేసినటువంటి ఏఐ టెక్నాలజీ అల్బేనియాలో 36,600 డిజిటల్ డాక్యుమెంట్లు జారీ చేసింది, సర్టిఫికెట్లు జారీ చేసింది, దాదాపు 1000 సేవలు అందించింది. అలాంటి అసిస్టెంట్గా, వర్చువల్ అసిస్టెంట్గా పనిచేసినటువంటి ఈ డియల్లా ఇప్పుడు మినిస్టర్ హోదాలోకి వచ్చింది. అవినీతి నిర్మూలన టార్గెట్గా చేసుకొని మానవ పక్షపాతం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి, అవినీతికి అవకాశం లేకుండా చేయాలి అని చెప్పి, లంచాలు, బెదిరింపులు, వ్యక్తిగత లాభాలకు చోటు లేకుండా ఏఐని మినిస్టర్గా చేశారు అక్కడ గవర్నమెంట్. ప్రతి ప్రభుత్వ కాంటాక్టు కూడా పూర్తిగా ట్రాన్స్పరెంట్గా జరగడానికి ఆడిట్ కూడా తనే చేయగలిగేలా చేస్తుంది. సో మానవులకు పట్టే సమయం కన్నా కూడా చాలా వేగంగా డేటాను ఎనలైజ్ చేసి కరెక్ట్ నిర్ణయాలు తీసుకుని చాలా స్పీడ్గా రియాక్ట్ అయ్యేటువంటి ఒక ఏఐ టెక్నాలజీని అక్కడ మినిస్టర్గా చేశారు. 24/7 అంతరాయం లేకుండా పనిచేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి రోబోట్గా ఇచ్చారు. డేటా ఎంత ఉన్నప్పటికీ కూడా భారీ మొత్తంలో ఆ డేటాను, ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి, ప్రాసెస్ చేసి మీనింగ్ఫుల్ తీర్మానాలు, అర్థవంతమైన తీర్మానాలు తీసుకోవడం దీని ప్రత్యేకత. మానవ జోక్యం లేకుండా నియమాలు, విధానాలు ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ఈ ఏఐ టెక్నాలజీ యొక్క ప్రత్యేకత. పౌరుల యొక్క అవసరాలను అర్థం చేసుకుని వ్యక్తిగత సేవలు కూడా అందిస్తుంది ఈ ఏఐ టెక్నాలజీ. అలాంటి ఒక ఏఐ టెక్నాలజీని డియల్లా అనేటువంటి పేరుతో క్యాబినెట్ హోదాను, ఒక మంత్రి పదవినిచ్చినటువంటి దేశంగా అల్బేనియా ఉంది. ఏఐకి ఇప్పుడు ఒక మంత్రిగా పార్లమెంటులో, దేశంలో చోటు దక్కించుకుంది. అయితే దీనిలో ప్రమాదాలు, డిసడ్వాంటేజెస్ కూడా లేకపోలేదు. దీనికి హ్యాకింగ్ ప్రమాదం ఉంది. ఎవరైనా ఏఐ సిస్టమ్ను హ్యాక్ చేస్తే గనక చాలా కాంట్రాక్టులు తప్పుదారి పడతాయి. ఏఐ నిర్ణయాలను కూడా ప్రభావితం చేసేటువంటి మ్యానిపులేషన్స్ కూడా ఏదైనా ఉంటే గనక దాన్ని తారుమారు చేయొచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ డేటాలో పక్షపాతం కనుకుంటే నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తుంది. అలాగే సంక్లిష్టమైనటువంటి కొన్ని మానవ సందర్భాలు కానీ, కొన్ని మానవుల ఆలోచనతో అప్పటికప్పుడు డిసిషన్స్ తీసుకోవాలంటే సరిగా ఏఐ కూడా అర్థం చేసుకోలేకపోవచ్చు. అయినప్పటికీ ఏఐ అనేది చాలా పరిణితి చెందిన, చాలా వృద్ధి చెందిన టెక్నాలజీ కాబట్టి, ఆల్రెడీ వర్చువల్ అసిస్టెంట్గా కొన్ని సేవలు అందించింది కాబట్టి ఏఐ మినిస్టర్గా హోదా ఇచ్చి, పార్లమెంట్లో అవకాశం ఇచ్చి మినిస్టర్ హోదా కల్పించినటువంటి ప్రభుత్వం అల్బేనియా ప్రభుత్వం.
ఇదంతా ఎందుకు అంటే అల్బేనియా ప్రభుత్వం ఈయూలో చేరాలి అని 2030 నాటికి యూరోపియన్ యూనియన్లో చేరాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. ఏఐ మినిస్టర్ని కనుక పెట్టుకుంటే ట్రాన్స్పరెంట్గా అన్ని పనులు జరుగుతాయి కాబట్టి యూరోపియన్ యూనియన్లో చేరడానికి ప్రధానమైన అడ్డంకులు అవినీతికి కూడినటువంటి కాంట్రాక్టులు కాబట్టి వాటిని పూర్తిగా పరిష్కరించడానికి ఏఐని వాడుతున్నారు. కొంతమంది దీన్ని భవిష్యత్తు పాలనకు ఒక ఉదాహరణగా చూస్తుంటే మరికొంతమంది రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడుతున్నారు. ఇది అల్బేనియాలో మొట్టమొదటి మినిస్టర్గా చేయడమైతే ఇప్పటికే పార్లమెంటులో ఏఐ వ్యవస్థలు ఇంకా వాడుతున్నారు. యునైటెడ్ కింగ్డమ్లో, బ్రిటన్లో కూడా హ్యామ్ఫ్రీ అనేటువంటి ఒక ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. ఫ్రాన్స్లో కూడా ఆల్బర్ట్ అనేటువంటి ఏఐ టెక్నాలజీ ఆ వ్యవస్థలు కూడా ప్రభుత్వ సేవల్లో ఉపయోగించబడుతున్నాయి. సో ఇలా కొన్ని దేశాల్లో ఇప్పటికే ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. కానీ ఇక్కడ డిఎల్ఐకి డైరెక్ట్గా క్యాబినెట్ మంత్రి పదవే ఇచ్చారు. సో అలాంటి ఒక పొజిషన్ అనేది ఏఐకి కల్పించడం అనేది ప్రపంచ వింతగా ఉంటుంది. 2025 నుంచి 2030 మధ్యలో ఏఐ టెక్నాలజీ అనేది, ఏఐ వ్యవస్థలు అనేది చాలా సామర్థ్యం పెరిగిపోతుంది, చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఏఐ ఏజెంట్లు మనుషుల పర్యవేక్షణ లేకుండానే కూడా అనేకమైన క్లిష్టమైన పనులు కూడా చేయగలుగుతారు. ఆరోగ్య సేవలు, విద్యలో, రక్షణలో ఇలాంటి చాలా రంగాల్లో ఏఐ మరింత విస్తృతంగా వాడుకలోకి వస్తుంది. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో పని చేయాలి అంటే ప్రజలు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సి వస్తుంది, కొత్త టూల్స్, టెక్నాలజీ నేర్చుకోవాల్సి వస్తుంది. ప్రపంచంలో ప్రతి చోట, ప్రతి దేశంలోనూ ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. అయితే బైబిల్లో ఒక మాట ఉంటుంది, దానియేలు గ్రంథం 12:4 ఈవెన్ టు ద ఎండ్ ఆఫ్ ది టైమ్ నాలెడ్జ్ షల్ బి ఇంక్రీజ్డ్. అంత్యకాలంలో తెలివి అధికమవుతుంది, జ్ఞానం అధికమవుతుంది. తెలివి, జ్ఞానం మీన్స్ ఇంటెలిజెన్స్. ఈ వాక్యాన్ని చూస్తే నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క డెవలప్మెంట్ అనేది ఈ ప్రవచనాన్ని నెరవేరుస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. చాలా కోయిన్సిడెన్స్గా కనిపిస్తుంది. అంతేకాదు ఇంకొక సందర్భంలో చాలా దగ్గరగా ఉంటుంది. ప్రకటన గ్రంథం 13:14-15 చూసినప్పుడు అక్కడ ఒక క్రూర మృగం గురించి రాయబడింది. క్రూర మృగముకు చెందినటువంటి ఒక ప్రతిమ చేయాలి అని భూనివాసులతో చెబుతారు. ఆ క్రూర మృగము సూచక క్రియలు కూడా చేస్తుంది. అంతేకాదు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడుతుంది, మాట్లాడినట్టు అధికారం ఇవ్వబడుతుంది. అలాగే ప్రాణం ఇవ్వడానికి అధికారం ఇవ్వబడుతుంది. అలాగే నమస్కారం చేయని వారిని హతం చేయడానికి అధికారం ఇవ్వబడుతుంది. ఇలా ఒక పవర్ఫుల్ ఏఐ టెక్నాలజీకి లేదా ఏఐ అవతారికి దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతుంది. ఆ సందర్భంలో ఒక ప్రతిమ గురించి, ఆ ప్రతిమ మాట్లాడుతుంది, దానికి నమస్కారం చేస్తారు, దాని గురించి ఇలా వివరిస్తారు, సూచిక క్రియలు కూడా చేస్తుంది, దానికి అధికారం ఇవ్వబడుతుంది. ఇలాంటి సందర్భాన్ని చూస్తుంటే నిజంగా ఇలాంటి దానికి చాలా దగ్గరగా, చాలా సారూప్యంగా వచ్చినటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ముందు నిజంగానే దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి సంగతులు ఇంకెంత ఘోరంగా, ఇంకెంత అద్భుతంగా ఉంటాయి, ఇంకెంత అడ్వాన్స్డ్గా ఉంటాయో ఆలోచించాలి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది అంత్యకాలంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏఐ వ్యవస్థలు చేసేటువంటి అద్భుతాల గురించి కూడా బైబిల్ చెప్పింది. అంతేకాదు మోసపూరితమైనటువంటి చిహ్నాలకు గుర్తులు కూడా. ఏఐ టెక్నాలజీ వల్ల మోసం అనేది కూడా వస్తుంది. సో మోసం తారాస్థాయిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే డీప్ ఫేక్ అని, ఫేక్ న్యూస్లని, ఇలా చాలా రకరకాలైనటువంటి న్యూస్లు మనం వింటున్నాం. దాన్ని చెప్పడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, దానిలో నిజం రాబట్టడానికి చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. ఏది నిజమో ఏది అబద్ధమో మనకి ఇంకా తెలియట్లేదు. చెప్పడానికి ప్రయత్నిస్తేనేమో అది తప్ప రైట్ కన్ఫ్యూజన్లో మీరుండి ఎవరిని నమ్మాలో తెలియక, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినవి, అలాగే నేటి టెక్నాలజీ ద్వారా వచ్చినవి, కొంతమంది చెప్పేటువంటి విషయాల ద్వారా వచ్చినవి, ఇలాంటి ఫేక్ న్యూస్లు, అబద్ధ న్యూస్లు, మిస్లీడింగ్స్లు అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో పాతుకుపోతున్నాయి, నమ్మేలా చేస్తున్నాయి, మనుషులను భ్రమింపజేస్తున్నాయి. అందుకే మోసం అనేది అంత్యకాలంలో చాలా ప్రమాదకరమైనటువంటి శక్తిగా మారబోతుంది. అలానే ఏఐ టెక్నాలజీని సాతానుగా లేదా తప్పుగా చూస్తారా అంటే కాదు. కొంతమంది క్రైస్తవులు కూడా ఏఐ టెక్నాలజీని, ఏఐ అడ్వాన్స్మెంట్ని దేవుడు మనిషికి ఇచ్చిన తెలివితేటలకు ఉదాహరణగా వివరిస్తారు. ఒక మంచి నాలెడ్జ్కి ఉదాహరణగా వివరిస్తారు. దానియేలు గ్రంథంలో చెప్పబడినట్లు నాలెడ్జ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మరికొంతమంది ఏమంటారంటే ఈ ఏఐ టెక్నాలజీని మనకు విరోధంగా చూస్తారు. ఎందుకంటే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:9-11 చెప్పబడిన అబద్ధమైన చిహ్నాలు, ఫేక్ చిహ్నాలు కానీ, ఫేక్ అద్భుతాలు కానీ ఏఐ టెక్నాలజీ ద్వారా సాధ్యమవుతాయని చెప్పి కొంతమంది హెచ్చరిస్తున్నారు. సో ఇలా 2 రకాల అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే టెక్నాలజీది తప్పు కాదు, కానీ టెక్నాలజీని వాడే విధానంలో తప్పు ఉంటుంది. సో మనుషులు దాన్ని ఎలా వాడుతున్నారో దాన్ని బట్టి తప్పు ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆ 2 అవకాశాలు కూడా ఉన్నాయి. చెడుగా మారిపోయే అవకాశం ఉంది, అలాగే ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. అలాంటి టెక్నాలజీని ఎలా వాడాలో తెలియాలి. ఏఐ టెక్నాలజీని వినియోగించేటప్పుడు వివేకంతోనూ, సామాజిక బాధ్యతతోనూ, అలాగే బైబిల్ ప్రిన్సిపల్స్కి అనుకూలంగా ఉండాలి అని చెప్పి మనం తీర్మానించుకోవాలి. అలాగే ఏఐ ద్వారా సృష్టించబడేటువంటి ఫేక్ న్యూస్లు కానీ, తప్పుడు సమాచారం కానీ, డీప్ ఫేక్ కానీ, వాటికి చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి చాలామంది హెచ్చరిస్తున్నారు. అది చాలా చిన్న ఇష్యూ అనుకుంటున్నారు, కానీ చాలా పెద్ద సమస్య. ప్రపంచానికి ఒక విపత్తును,
చాలా పెద్ద విపత్తును తీసుకురాబోయేటువంటి ఒక చాలా పెద్ద సమస్య ఇది. ఇప్పుడే టెక్నాలజీ ఎలా ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్స్లోనూ అన్ని వర్క్స్లో కూడా ఇప్పటికే ఇలా ఉంది అంటే ముందు ముందు ఎలా ఉండబోతుందో ఊహించలేం. ఎంత అడ్వాన్స్ అవ్వబోతుందో, ఎంత బలంగా వాడబడుతుందో కూడా తెలియదు. సో ఏఐ టెక్నాలజీ అనేది అంత వేగంగా అంత వృద్ధి చెందబోతుంది, అంత అలా వాడుకలోకి వచ్చేసింది. పైగా ఒక పార్లమెంటులోకి, ఒక దేశంలోకి పరిపాలించేటువంటి ఒక మినిస్టర్ హోదా కూడా కలిగి ఉంది. ఇది భవిష్యత్తులో చాలా దేశాలకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇది గనక సక్సెస్ అయితే, ఈ యొక్క ప్రోగ్రామ్ గనక సక్సెస్ అయితే అనేక దేశాలు దీన్ని ఇన్స్పిరేషనల్గా తీసుకొని ట్రాన్స్పరెంట్గా వినియోగించడానికి ఏఐని వాడతారు. అనేక దేశాలు తన పార్లమెంట్లో కూడా వాడతారు, అనేక దేశాలు తన డిపార్ట్మెంట్స్లో వాడతారు, అనేక దేశాలు డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి వాడతారు. అల్బేనియా యొక్క ఈ డిఎల్ఆ అనేటువంటి ఏఐ మినిస్టర్ నియామకం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ పరిపాలనలో కూడా ఒక కొత్త యుగానికి నాంది పలికినట్లే. అవినీతి నిర్మూలన, ట్రాన్స్పరెంట్ కోసం శక్తివంతమైన సాధనంగా పనిచేయడానికి ఏఐ వాడొచ్చు. అయితే బైబిల్ కోణంలో కూడా చూస్తే దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో చెప్పబడిన అంత్యకాలంలో జరిగేటువంటి సందర్భాలు, లక్షణాలతో కూడా ఇలాంటివి ఉదాహరణగాను, అలాగే ముందు జరగబోయే వాటికి సూచనలుగాను, అలాగే వాటికి ఒక సైమల్టేనియస్గా అలాంటి వాటికి కోఇన్సిడెన్స్ ఉన్నటువంటి కొన్ని పనులుగా మాత్రం చెప్పుకుంటాం. అయితే అలాంటి భయంకరమైన పరిస్థితి నిజంగానే వస్తే ఇంకెంత అడ్వాన్స్డ్గా, ఇంకెంత ప్రాబల్యంతో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో ఈ మార్పును వివేకంతోనూ, ప్రార్థనతోనూ, దేవుని వాక్యం యొక్క మార్గదర్శనంతోనూ స్వీకరించాలి. దానికి అనుగుణంగా వాటిని సెట్ చేసుకోవాలి. భవిష్యత్తులో ఏఐ అనేది శక్తివంతంగా మారుతుంది, మరింత అడ్వాన్స్ అవుతుంది. మన జీవితంలో ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుంది. వాడొద్దు అంటే ఎవరు ఆపరు, వాడడానికి లేదు అంటే కాదు, ప్రతి దానిలోనూ ఖచ్చితంగా వాడి తీరాల్సిందే, వాడతారు కూడా. సో ఈ వీడియో కనుక క్లియర్గా అర్థమైతే లైక్ చేయండి, ప్రమోట్ చేయండి. ఇంకేదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా మీరు వాట్సాప్ చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా యొక్క పరిచర్యకు సహాయం చేయాలి అనుకుంటే మీ విలువైన కానుకలు పంపించాలంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ కానుకలు పంపించి మాతో పాలిభాగస్తులుగాను, మాకు సహాయకులుగాను ఉండాలి అని చెప్పి గుర్తు చేస్తున్నాను. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఈ వీడియో అంతా చాలా క్లియర్గా అర్థమైంది కదా. అల్బేనియాలో డిఎల్ఆ అనేటువంటి ఒక మంత్రి పదవి కేటాయించినటువంటి దేశంగాను, ఏఐ ఒక మంత్రిగాను వ్యవహరిస్తున్న విధానం గురించినటువంటి విషయం. సో మరొక అద్భుతమైనటువంటి మంచి సంగతితో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.